హలో ఫ్రెండ్స్. డిఫెన్స్ మెట్రలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళైతే మనకి 2024కి గాను ఐటీఐ వాళ్ళని అప్రెంటిస్గా అయితే రిక్రూట్ చేసుకుంటున్నారనమాట. 2024కి గాను ఈ డిఫెన్స్ మెట్రలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇట్ ఈజ్ అండర్ డిఆర్డిఓ అనమాట, హైదరాబాద్ వాళ్ళు. వీళ్ళైతే ఐటీఐ పాస్ అయిన వాళ్ళని ఐటీఐ పాస్ అయిన వాళ్ళని అప్రెంటిస్గా అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే డిఫెన్స్ మెట్రలాజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఎంఆర్ఎల్ అంటాం, వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఎట్ హైదరాబాద్ ఇన్ 1963. ఇదైతే 1963లో స్టార్ట్ చేశారు ఈ ఆర్గనైజేషన్ని. ఇది మెయిన్గా ఏంటంటే మనకి డిఫెన్స్కి సంబంధించిన రీసెర్చ్, వాటి మీద కొత్త కొత్త మెటీరియల్స్ తయారు చేస్తూ వాటి మీద ఇన్నోవేటివ్ థాట్స్తో రీసెర్చ్ అయితే చేస్తుంటుంది అనమాట. దీనికి సంబంధించి చూసినట్లయితే డిఎంఆర్ఎల్ ప్రపోజెస్ టు ఎంగేజ్ ఐటీఐ అప్రెంటిస్ అండర్ ది అప్రెంటిస్ యాక్ట్ 1961. అంటే అకార్డింగ్ టు 1961 అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం వీళ్ళైతే 1 ఇయర్ అప్రెంటిస్ని తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు తీసుకునే అప్రెంటిస్ 1 ఇయర్ డ్యూరేషన్ అయితే వీళ్ళైతే ఆఫర్ చేస్తారనమాట అప్రెంటిస్గా. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎవరెవరు ఎలిజిబుల్, దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే అప్రెంటిస్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు ఏ ఏ కేటగిరీస్లో తీసుకుంటున్నారంటే ఫిట్టర్గా 20 మెంబర్స్ని అయితే తీసుకుంటున్నారు. అంటే 20 పోస్ట్స్ అయితే వ్యాకెన్సీలో ఉన్నాయి. నెక్స్ట్ ట్యూనర్గా 8 పోస్ట్స్ అయితే వ్యాకెన్సీస్లో ఉన్నాయి. నెక్స్ట్ మెచనిస్ట్ ఇక 16 పోస్ట్స్ అయితే వ్యాకెన్సీలో ఉన్నాయి. నెక్స్ట్ వెల్డర్గా 4 పోస్ట్స్ అయితే వ్యాకెన్సీస్తో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్గా 12 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లా 4 ఉన్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్గా 60 అయితే ఉన్నాయి, టోటల్ 60 ఉన్నాయి. కార్పెంటర్గా 2 అయితే ఉన్నాయి. బుక్ బైండర్గా 1 అయితే ఉందన్నమాట. ఇవైతే నెంబర్ ఆఫ్ పోస్టెస్. టోటల్ వచ్చేసి 127 పోస్ట్ అయితే మనకైతే వ్యాకెన్సీగా ఉన్నాయని వీళ్ళైతే డిఎంఆర్ఆర్ వాళ్ళు అయితే చెప్పారనమాట. దీనికి ఖచ్చితంగా మనం ఐటీఐ పాస్ అయి ఉండాలి, ఐటీఐ పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫర్ ది అబోవ్ మెన్షన్డ్ అప్రెంటిస్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి కేటగిరీస్ విల్ బీ అప్లికబుల్ యాజ్ పర్ ప్రొవిజన్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ 1961. అంటే అప్రెంటిస్ యాక్ట్ 1961లో మెన్షన్ చేసిన విధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళైతే రిజర్వేషన్ అయితే కల్పిస్తారనమాట. నెక్స్ట్ చూసినట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ది సెలక్షన్ ఆఫ్ అప్రెంటిస్. ఫస్ట్ చూసినట్లయితే బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ రీడ్ ది కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఎన్ష్యూర్ దట్ దే హ్యావ్ ఫుల్ఫిల్డ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ నామ్స్ ఆఫ్ ది పోస్ట్ అప్రెంటిస్షిప్ స్టేటెడ్ ఇన్ ది అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అంటే అప్లై చేయడానికి ముందే క్యాండిడేట్ ఖచ్చితంగా ఈ అడ్వర్టైజ్మెంట్ మొత్తాన్ని ఖచ్చితంగా చదివి ఉండాలి. చదివి అతనికి ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎన్సీవీటీ అండ్ ఎస్సీవీటీ యాజ్ ఎ రెగ్యులర్ క్యాండిడేట్ ఓన్లీ ఎలిజిబుల్. అంటే ఎవరైతే ఎన్సీవీటీలో ఆర్ ఎస్సీవీటీలో ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో మనం ఐటీఐని కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళ వరకే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ హూ ఆర్ కరెంట్లీ అండర్గోయింగ్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ అప్రెంటిస్షిప్ వేరే ఆర్గనైజేషన్లో చేసి ఉన్నా లేకపోతే ఇప్పుడు చేస్తూ ఉన్నా మీరైతే దీనికైతే అప్లై చేసుకోకూడదు అనమాట. అంటే దీనికి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఇంట్రెస్టెడ్ టు అప్లై షుడ్ ఫిల్ ది గూగుల్ ఫామ్ అవైలబుల్ ఎట్ ది లింక్. ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్లో అయితే గూగుల్ ఫామ్ ఉందన్నమాట. ఈ గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఎలిజిబుల్లో. అలాంగ్ విత్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆన్ దిస్ లింక్. అంటే మనం అక్కడ గూగుల్ ఫామ్లో ఫిలప్ చేయడానికి ముందే ఈ లింక్ని క్లిక్ చేసి, ఈ లింక్ కూడా ఇస్తాను రిజిస్ట్రేషన్ లింకు, ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఆ రిజిస్టర్ అయిన తర్వాత మనం అప్లై లింక్లోకి పోయి ఆ గూగుల్ ఫామ్లోకి పోయి రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట, అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇన్ ది గూగుల్ ఫామ్
వైల్ ఫుల్ఫిల్లింగ్ ది అప్లికేషన్. అంటే గూగుల్ ఫామ్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఫిలప్ చేయాలి. అందుకని ఫస్ట్ మనం రిజిస్టర్ అవ్వాలి, దాని తర్వాత అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ది క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ది కన్సర్న్డ్ పొజిషన్ ఇన్ ది అప్రెంటిస్ ఇండియా .org పోర్టల్ ఆల్సో. అంటే వాడు రిజిస్టర్ అవ్వాలి ప్లస్ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ రెండు కాకుండా ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ చూడండి, అప్రెంటిస్ ఇండియా .org ఈ పోర్టల్లో కూడా వీడైతే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. నెక్స్ట్, క్యాండిడేట్స్ విత్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అండ్ ఈవెన్ ఇఫ్ అప్లైడ్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ది సెలెక్షన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అతను ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ డిగ్రీ ఏదో ఒకటి చేశారనుకోండి, పీజీఓ సమ్మట్ ఏదో ఒకటి చేశారనుకోండి, వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదనమాట. ఓన్లీ ఐటీఐ చదివిన ఆపేసిన వాళ్ళ వరకే ఎలిజిబుల్. హయ్యర్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదనమాట ఐటీఐ కాడికి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ది టెన్యూర్ ఆఫ్ ది అప్రెంటిస్షిప్ ఫర్ అబోవ్ ట్రేడ్స్ వుడ్ బి 1 year. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 1 year కాంట్రాక్ట్ బేస్ అనమాట. ఓన్లీ 1 year ఉంటుంది ఈ అప్రెంటిస్షిప్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ది డెసిగ్నేటెడ్ ట్రేడ్స్ యాజ్ పర్ అప్రెంటిస్షిప్ రూల్స్. అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అన్ని వర్క్స్ అక్కడ చేయలేరు కాబట్టి వీళ్ళు అప్రెంటిస్షిప్ రూల్స్లో, అంటే 1961 అప్రెంటిస్షిప్ యాక్ట్ ఉంది కదా, అక్కడ ఏ అయితే రూల్స్ మెన్షన్ చేస్తారో ఆ రూల్స్లో ఏటేటికి పోస్ట్కి అయితే ఎలిజిబులో వాటికైతేనే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ని అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ విల్ హ్యావ్ టు బ్రింగ్ ది ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. అంటే ఫస్ట్ వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత వీళ్ళైతే షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారనమాట వితౌట్ ఎనీ ఎగ్జామ్. వీళ్ళైతే ఇప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్లో శాలరీ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు త్రూ ఈమెయిల్ అయితే కాంటాక్ట్ అవుతారనమాట. జీమెయిల్ కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ ఫర్దర్గా శాలరీ ఎంత ఉంటుంది, ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది, ఇవన్నీ అయితే డిస్కస్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనం జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి వెతుకోపోవాలి అంటే ఏ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ దేర్ లోకల్ పోలీస్ స్టేషన్. మన లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎత్తుకోవాలన్నమాట, మన పైన ఏ పోలీస్ కేసులు లేవన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి కండక్ట్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ ఆఫ్ ప్రొవిజన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. అంటే మీరు ఎక్కడైతే చదివి ఉంటారో ఐటీఐ, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి మన క్యారెక్టర్ సర్టిఫికేట్ అంటే గుడ్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని అయితే తీసుకుపోవాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి మనం ఫిజికల్ ఫిట్గా ఉన్నామని ఒక సర్టిఫికేట్ ఎత్తుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎత్తుకోవాలి, 10th క్లాస్ది. ఐటీఐ సర్టిఫికేట్ ఎత్తుకోవాలి. క్యాస్ట్ ఆర్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అయితే ఎత్తుకోపోవాలన్నమాట మనకి రిజర్వేషన్ కావాలంటే. నెక్స్ట్ కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్ ఎత్తుకోవాలి, ఆధార్ కార్డ్ అండ్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ అయితే మనం జాయిన్ అవ్వేటప్పుడు వాళ్ళకైతే సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకా డిస్కషన్ చేస్తే ఇక్కడ చూడండి, నెక్స్ట్ పాయింట్, వెరిఫికేషన్ ఆఫ్ క్రెడెన్షియల్స్ షెల్ బి డన్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ఆర్ నాన్ కన్ఫర్మిటీ with the desired qualification, candidature of the candidate shall be summarily rejected. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు అప్లై చేశారు కదా ఈ జాబ్కి, దానికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏమన్నా మీరు ఎలిజిబుల్ కాదు ఆర్ ఈ సర్టిఫికేట్స్ ప్రూవ్ చేయలేకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారనమాట, అది అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ది అప్రెంటిస్ విల్ నాట్ బీ ప్రొవైడెడ్ any hostel accommodation, quarter, transport by the establishment at any stage, okay, of the selection process. అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీకైతే ఎటువంటి అకామిడేషన్ కానీ హాస్టల్ కానీ ఏ ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్, అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళైతే ఏ ప్రొవైడ్ చేయరు. జస్ట్ చూడండి, కన్సాలిడేటెడ్ స్టైఫెండ్, వాళ్ళు ఈ కన్సాలిడేటెడ్ స్టైఫండ్ అయితే మెన్షన్ చేయలేదు. ఆ కన్సాలిడేటెడ్ స్టైఫండ్ని మీకు త్రూ జీమెయిల్ చెప్తా అని చెప్పారు కదా, ఈ జీమెయిల్లో చెప్పిన స్టైఫండ్ వరకే ప్రొవైడ్ చేస్తారనమాట. అదర్ దాన్ దట్ మనకి ఎటువంటి హాస్టల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేయరనమాట. దీనికి సంబంధించిన లింక్ని, అప్లై లింక్ని, రిజిస్ట్రేషన్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పీడిఎఫ్ లింక్ను కూడా నేనైతే ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి
కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్ అన్నీ మీరు ముందు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నా టెలిగ్రామ్ ఛానల్, నా మెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అడగచ్చు ఆర్ డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.